ఎవరో అందగాడా పొద్దు పొద్దుగానే ఫస్ట్ స్టేషన్ కూడా బండిని కొడతాను ఏమైందిరా? అరే ఏంద్రా అసలు అది ఇంట్లో నాకు టార్చర్ అవుతుంది. కనీసం నా మాటకి ఇంత విలువ కూడా ఇస్తలేదు అది ఇంట్లో. అసలు ఏమనుకుంటుందిరా అఖిల, నాకు అర్థమైతే నువ్వు హస్బెండ్ రా మొగోనివి, నీ మాట ఇంటలే యారా? మా అదేరా నాకు కూడా కాలేదు. నా మాటకు అసలు లెక్కలు ఏమనంటే జాబు హైదరాబాద్ అంతే. నీకు జాబ్ చేయాల్సిన అవసరం ఏమున్నదిరా? నువ్వు దొరవురా రే. అట్లా కాదురా, జాబ్ ఎత్తులని చెప్పేసి నలుసుగా తీసుకుంటాందారా? అసలు ఆమె ఇంట్లో ఏం పనులు చేస్తాందిరా? గదేం పనులు వేస్తారా? పొద్దునే 9కో 10కో లేస్తుంది, ఆరాంసే మొత్తం తింటుంది, మళ్ళీ మంచి స్లీప్ వేస్తుంది. అసలు ఇంటి పనులు చేసే మా చెల్లెను వదిలనే. పిల్లల్ని ఎట్లా గ్రిప్లో పెట్టుకోవాలంటే చూస్తేనే పక్కకు పోయేటట్టు ఉండాలి. ఇట్లా అలసిస్తే కష్టం రా, ఇక లెక్క చేయకుండా అయిపోయింది. ఏం గట్టిగా మాట్లాడగలుగుతారా? ప్రేమించి పెళ్లి చేసుకున్నా కదా, తన మీద అరవాలంటే నాకు మనసు రాదురా. అరే నీకు ప్రేమ ఉన్నది కానీ ఆమె కూడా ఉండాలి కదా, అట్లనే కూడా అర్జెంట్ కాలొస్తుంది ఆగురా. హలో హలో అజయ్, ఎక్కడున్నావు? మా ఆయన నీతోనే ఉన్నాడా? నీవో నాతోటే ఉన్నాడు కానీ ఏంది వాడు ఫస్ట్ స్టేషన్ ఉన్నాడు, ఇంట్లో ఏదో గొడవ అయిందట. ఆహా, గొడవైందని చెప్తున్నాడా? ఇంకేం చెప్తున్నాడు? అసలు వాడి మాట లెక్క ఎత్తలేవాట, మొత్తం మాటలు అన్నికి ఎదురు చెప్తానమాట, ఏమైనా అంటే ఇంటికి పోతాను బెదిరిస్తానమాట. ఏమైంది? బెదిరించడం ఏంటిది? ఎన్ని రోజులని చెప్పేసి ఊర్లో ఉండాలి, అందుకే పోతా అని చెప్పిన. అంటే ఏమో కానీ అసలు నువ్వు చదువుకున్న అమ్మాయి లెక్కనే మాట్లాడతలేవాట. ఏమనంటే సిటీ అంటావు కానీ ఊర్లో ఉన్నదానికంటే ఘోరంగా మాట్లాడుతున్నాట అని చెప్పి చెప్తాను నాతో వాడు. ఆహా, ఆయనకి నా మాటలు అట్లా అర్థమవుతున్నాయా? చక్కగా జాబ్ చేసి శాత కాదు కానీ అన్ని మాటలు మాట్లాడుతున్నాడా? వాడు ఎన్నో అంటానులే, ఇక ఇంతైనా వాడు ఫ్రెండే కదా, వాడి గురించి చెప్పి మీ మధ్య గొడవలు పెట్టినట్టు అవుతుంది నాకు. అజయ్, నీకు నా గురించి తెలుసు కదా, నేను ఆయనతో ఏం డిస్కస్ చేయను కానీ ఏంటో చెప్పి ఇంకేం చెప్పిండు? ఇక అనవసరంగా పెళ్లి చేసుకున్న, తొందరపడి లవ్ చేసి అసలు నాకున్న ఆస్తికి నాకున్న పొలాలకు నాకు మంచిగా లక్షల కట్నం ఇచ్చుకోవచ్చు, అది ఇదని చెప్పేసి బాధపడతాను. ఆహా, ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆయనకి. నాకే మంచి మంచి గవర్నమెంట్ సంబంధాలు వచ్చినాయి, అవన్నీ వదులుకొని నేను లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నా కదా, నాకే ఈ గతి పట్టింది. ఇక అయిపోయిందిలే, ఇప్పుడు బాధపడితే వస్తుంది. ఇక పెళ్లి చేసుకున్నా మంచిగా కలిసి ఉండాలి. అయినా మా వాళ్ళు అంత మంచిగా చెప్పినా కూడా వాళ్ళ మాట వినకుండా నేను లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నా కదా, నాకు ఇప్పుడు బుద్ధి వస్తుంది. అరే ఏమనుకోకరా, ఫోన్ వచ్చిందని పక్కకు పోయినా కానీ నాకు కూడా అర్థమైతలేదురా. అంటే జాబ్ ఉంటేనే నీతో ఉంటా అంటే జాబుకు లెక్కున్నది కానీ నీకు విలువలేదురా? అదేరా, దానికి నేను అసలు లెక్కే లేదు. దానికి నేనొద్దు, జాబే కావాలి. అరే నీకేం తక్కువైందిరా? నీకున్న అందానికి నీకున్న ఆస్తికి ఈజీగా నీకు 50 లక్షల కోటి రూపాయల కట్నం ఇచ్చి చేసుకునేటోర్రా. నువ్వు లవ్ చేసి ఫ్రీగా పెళ్లి చేసుకున్నందుకు మొత్తం అలసైపోయిందారా? అదేరా, ఇన్ని రోజులు మంచిగా ఎత్తుండే, దానికి అర్థం కావట్లే. దానికి నేనంటే ఏందో చూపించాలి. అదిరా మాట అంటే, ఇప్పుడు కరెక్ట్ మాట మాట్లాడినారా. ఇట్లా చూస్తే ఇంత భయపడేటట్టు చేయరా, ఇక అంతే. ఇక